మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు ముస్లిం మతస్థుల ఆచారాలు ఎందుకంత డిఫరెంట్‌గా ఉంటాయని? ఎంతో అందంగా రెడీ అయినా కూడా ఎందుకు బురకా ధరిస్తారని? అసలు సొంత చెల్లెలినే ఎందుకు పెళ్లి చేసుకుంటారని? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది కదా! కానీ వీటన్నిటి వెనక కొన్ని నమ్మలేని నిజాలున్నాయి. నిజానికి ఇస్లాం అంటే శాంతి అని అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న వింత ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. మరి ముస్లిమ్స్ ఎందుకు సొంత చిన్నమ్మ కూతుర్ని, పెద్దమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు? ప్రతిరోజు 5 సార్లు నమాజ్ ఎందుకు చేస్తారు? మైక్ పెట్టి స్పీకర్ల ద్వారా ఆజాద్ ఎందుకు ఇస్తారు? ఇంతకు ముస్లిం మహిళలు బురకా లేదా హిజాబ్ ధరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ముస్లింలు ముంజి ప్రక్రియ ఎందుకు చేస్తారనే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇస్లాంకు 1400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇస్లాం అనగా శాంతి అని అర్థం. అయితే ప్రతి ముస్లిం ప్రతిరోజు దేవుడి ముందు అంటే అల్లాహ్ ముందు నిలబడి నమాజ్ చేయాలి. అది కూడా రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. అలా చేయడం అనేది ముస్లిం మతస్థుల ఆచారాలలో చాలా ముఖ్యమైనది. మరి ఏ సమయంలో నమాజ్ చేస్తారనేది చూసుకుంటే ముందుగా మొదటి నమాజ్ సూర్యుడు ఉదయించే ముందు అనగా 4:45 చేస్తారు. ఇంకా రెండవ నమాజ్ 1 గంటకు చేస్తారు. అదే విధంగా సాయంత్రం 4:30 మూడవ నమాజ్ చేస్తారు. మరియు సాయంత్రం 6 గంటలకు 4వ నమాజ్ చేస్తారు. రాత్రి 8:15 ఐదవ నమాజ్ చేస్తారు. అయితే ఇలా 5 సార్లు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి చేయాలని రూలేం లేదు. ఎవరైతే నమాజ్లోకి దిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే రోజుకు 5 సార్లు క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ ఉంటారు. ఇక నమాజ్ చేసే ముందు మైక్లు, స్పీకర్లలో అల్లాహ్ అని అరవడానికి కారణం ఏంటనేది చూసుకుంటే మాత్రం ముస్లింలు నమాజ్ చేసే సమయంలో మైక్లో అరవడాన్ని అజాన్ అంటారు. మసీదులో ఇలాంటి అరుపులు మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు. అయితే ఈ విధంగా అరవడానికి గల కారణం నమాజ్ చేసే సమయం ఆసనమైంది. దయచేసి ముస్లింలందరూ వచ్చి నమాజ్ చేయాలని పిలుపునివ్వడం దీని ఉద్దేశం. ఇదే విధంగా మైకులు పెట్టి స్పీకర్ల ద్వారా అల్లా అంటూ చెప్పడానికి మరొక కారణం ఏంటంటే పూర్వకాలంలో అంటే 1000 సంవత్సరాల క్రితం గడియారాలు లేవు. అంటే అప్పటికి టెక్నాలజీ అంతగా లేదు. దీంతో ఆ సమయాల్లో టైం చూసేందుకు ఎటువంటి పరికరాలు కూడా లేవు. ఇక అప్పుడు ముస్లింలంతా కేవలం ఆకాశం వైపు చూస్తూ వాతావరణాన్ని చూసి మాత్రమే సమయాన్ని అంచనా వేసి ముస్లింలు మసీదులకు నమాజులు చేయడానికి వెళ్లేవారు. అయితే నమాజ్ చేయడానికి సరైన సమయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసేది. దాంతో ఆ కాలంలో ముస్లింలందరూ ఒక్కసారిగా కలిసికట్టుగా నమాజ్ చేయలేకపోయేవారు. దాంతో మొహమ్మద్ పైగంబర్ సమస్య పరిష్కారానికి చర్చకు కూర్చోగా అప్పుడు కొందరు నమాజ్ సమయం వచ్చింది రండి అంటూ పిలిచే ఉపాయం ఇచ్చారు. ఇక అప్పటి నుండి నమాజ్ సమయం ఆసన్నమైందని సూచిస్తూ ముస్లింలు మైక్లో అజాన్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆ రోజుల్లో లౌడ్ స్పీకర్లు వాడేవారు కాదు. లౌడ్ స్పీకర్లు కనుగొన్నప్పటి నుండి లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ప్రారంభించారు. కానీ లౌడ్ స్పీకర్లు కనుగొన్నాక ముందు ఒక వ్యక్తి నమాజ్ చేసే సమయం ఆసన్నమైందంటూ అందరికి పిలుపునిచ్చేవాడు. ఈ విధంగా ఇస్లాంలో ఎన్నో విభిన్నమైన ఆచారాలున్నాయి. వాటిలోనే వివాహం చేసుకునే ఆచారం కూడా ఒకటి. అయితే ఇస్లాంలో ముస్లింలు వివాహం చేసుకునే ఆచారాలు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. ముస్లిం సమాజంలో పురుషులు ఒకే సమయంలో 4 స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. వినడానికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇలాంటి స్వేచ్ఛ స్త్రీలకు మాత్రం లేదు. మామూలుగా ఈ రోజుల్లో ఒక్క భార్యను మెయింటైన్ చేయడమే చాలా కష్టం. అలాంటిది 4 భార్యలను వివాహం చేసుకోవడం అంటే సాహసమే అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న కాలంలో ముస్లిం పురుషులు కూడా ఒక్క స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇస్లాంలో పెళ్లిని షాదీ అంటారు. షాదీ అనేది పర్షియా పదం. అయితే ముస్లింల వివాహ ఆచారం చూసినట్లయితే వీళ్ళు రక్త సంబంధికులను పెళ్లి చేసుకోవచ్చు. అందుకే ముస్లింలు చిన్నమ్మ కూతుర్ని, అదే విధంగా పెద్దమ్మ కూతుర్ని, బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు ఒక పురుషుడు తమ తల్లి సోదరి మనలను కూడా వివాహం చేసుకోవచ్చు. ఒక ముస్లిం పురుషుడు అప్పటికే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు మరియు అతని భార్య చనిపోతే లేదా అతని భార్య అతడి నుండి విడాకులు తీసుకుంటే తన భార్య అక్క లేదా సోదరిని కూడా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఇస్లాం మతంలో పెళ్లి పైన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఒక ముస్లిం పురుషుడు 4 భార్యలను వివాహం చేసుకుంటే తన 4 భార్యలు జీవించి ఉన్నప్పుడు 5వ భార్యను వివాహం చేసుకోలేడు. మళ్ళీ ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు పెళ్లి చేసుకోకూడదు. నిజంగా ఈ మతంలో ఇదొక వింత ఆచారం అని చెప్పాలి. ఇక ముస్లిం ఆచారాల్లో ఉన్నటువంటి మరో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లిం పురుషులు తమ గుప్తాంగాలను ముంజి చేసుకోవడం. ప్రతి ముస్లిం వ్యక్తి తప్పనిసరిగా ముంజి చేయాలని నియమం లేదు. కానీ ముంజి చేయడం ఆచారం ప్రకారం మంచిదని వారు అభిప్రాయపడతారు. ఎందుకంటే పురుషులు మూత్ర విసర్జన చేసిన తర్వాత కొన్ని మూత్ర బిందువులు పురుషుల జననేంద్రియాల చర్మం లోపల ఉండిపోతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అప్పుడు ఇది కొన్నిసార్లు ఇతర రకాల వ్యాధులకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది.
అదేవిధంగా పురుషులు తమ జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోకపోతే ఆ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ కారణం చేత ఇస్లాం మతంలో బాలుడికి 7 ఏళ్లు నిండగానే ముంచి చేస్తారు. కానీ కొంతమంది మాత్రం బిడ్డ పుట్టిన 7 రోజులకే ముంచి చేస్తారు. కానీ పురుషుల జననేంద్రియాల పై భాగంలో చర్మాన్ని కత్తిరించడం వల్ల వేరే రకమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలుంటాయి. ఇక చివరిగా ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం వెనుక అసలు కారణం చూస్తే మాత్రం అందంగా రెడీ అయ్యే ముస్లిం మహిళలు తమ దుస్తులపై ధరించే నల్లని వస్త్రాన్ని బురకా లేదా హిజాబ్ అని పిలుస్తారు. అయితే ఇతర పురుషులు చెడు కళ్ళు నుండి తనను తాను రక్షించుకోవడానికి ముస్లిం మహిళలు బురకా లేదా హిజాబ్ ధరించాలని ఇస్లాం ప్రవక్తలు సూచించినందున ముస్లిం మహిళలు బురకా ధరిస్తారు. ఇక వీరి ఆచారంలో భాగంగా అది కూడా రంజాన్ మాసంలో దాన ధర్మం అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా ఉపవాసం కూడా ఉండటం వీరి ఆచారం. అది కూడా రంజాన్ మాసంలో ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తమయం వరకు మంచినీరు కూడా ముట్టరు. ఇక జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరానికి యాత్ర చేయాలనేది వీరి నమ్మకం. ఇవే కాదు, వీరి మతంలో మరికొన్ని ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఖురాన్ చదవడం, హలాల్ చేయడం అంటే తీసుకునే ఆహారంను హలాల్ చేసి తినడం. ఇదిలా ఉంటే ముస్లిం మతంకు చెందిన మహిళలు అంత్యక్రియ సమయంలో సమాధి స్థలం కూడా వెళ్లరు. అసలు ఎందుకు వెళ్లరనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. అయితే దీని వెనుక కొన్ని మతపరమైన కారణాలున్నాయి. కొన్ని హదీసుల ప్రకారం ప్రవక్త మహిళలు శవాన్ని మోసుకెళ్లే కార్యక్రమాలకు సమాధి స్థలాలకు వెళ్లకుండా ఉండాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ఇస్లాం ప్రకారం మరణంపై అతిగా వినిపించడం అనేది నిషిద్ధం. మహిళలు ఉద్వేగానికి లోనవుతూ ఆవేదనను బహిరంగ వ్యక్తపరిచే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల శాంతమైన పర్యావరణం దెబ్బతినవచ్చని భావిస్తారు. ఇలా ఈ మతంలో ఉండే కొన్ని ఆచారాల విషయంలో ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.